దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇంటిని ఎలాగైతే శుభ్రపరుచుకుంటున్నామో మన హృదయాన్ని కూడా శుభ్రపరుచుకునే వారము కావాలి. స్తోత్రం కలుగును గాక. పిల్లల జాగ్రత్తగా వినండి. యేసయ్య ఈ లోకానికి పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టికలో కానీ, ఆయన జీవితంలో కానీ, ఆయన బ్రతుకులో కానీ, ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ ఎక్కడనో పాపము లేనివాడిగా బ్రతుకుతూ వచ్చారు. అందుకనే ప్రపంచానికి సవాలు విసురుతూ అన్నమాట, ఇదిగో నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు అనే మాట నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువాడు. ఎందుకో తెలుసా? ఆయన పుట్టికలో పాపములే, ఆయన జీవితంలో పాపములే, ఆయన బ్రతుకులో పాపములే. యేసయ్య ఈ లోకములో 33.5 సంవత్సరములు బ్రతికాడు. ఎక్కడనో పాపము అనేటువంటిది లేకుండా పాపమునకు ప్రత్యేకముగా బ్రతికిన వాడయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని వాక్యం రాయబడుతూ ఉంటది, ఇదిగో ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వాక్యంలో రాయబడుతూ ఉంటది. యేసయ్య ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడాయన. యేసయ్య ఎవరు? ఆయన పాపము లేని దేవుడాయన. యేసయ్య ఎవరు? కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ బీజము ద్వారా పుట్టిన దేవుడాయన. యేసయ్య ఎవరు? పరలోకములో నుండి భూమి మీదకు నశించిపోతున్న మానవుల కొరకు వచ్చిన దేవుడాయన. యేసయ్య ఎవరు? ఇదిగో చీకటిలో ఉన్న వారికి నిజమైన వెలుగుగా దిగి వచ్చి వారిని వెలిగించి పాపములో నుండి విడిపించి పరలోకానికి అక్కుతారుడుగా చేర్చడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడైనా. యేసయ్య ఎవరు అనంటే నీ నా పాపపు భారాన్ని తీసివేయటానికి వచ్చిన దేవుడైనా. ఈ లోకంలో ఎంతో మంది ఉండొచ్చుగాక, కానీ యేసయ్యను గురించి ఆలోచిస్తే యేసయ్య మనందరి పాపముల కొరకు వచ్చిన దేవుడు. యేసయ్య కొరకు ఆలోచన చేస్తే ఎవ్వరు నశించిపోకూడదని ఆలోచన చేసిన దేవుడు. యేసయ్య కొరకు మనము ఆలోచన చేస్తే ఈ లోకములో కుల, మత, ప్రాంతీయ, భాష వేరు లేకుండా, తేడా లేకుండా, భేదం లేకుండా అందరినీ సమానత్వముతో ప్రేమించగలిగిన ప్రేమామయుడైన. ఈ పూట నేను మాట్లాడబోతున్నటువంటి మాట యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారో మనకు అర్థమైంది. మరి యేసయ్య కొరకు మనం ఎలా బ్రతకాలనేటువంటిది చాలా ప్రాముఖ్యం.